హాయ్ అందరికీ. ఈరోజు మనం గోదావరి రొయ్యలతో కర్రీ చేయబోతున్నాము. ఈ రొయ్యలు ఎలా చేస్తున్నానో కూడా నేను చూపిస్తా. చూడండి, రొయ్యలు ఇక్కడ పెట్టి కూర్చున్నాను. ఏదో టింకు వచ్చి రెడీ కూర్చుంది తినడానికి. వీటిని మనం క్లీన్ చేసేసుకుందాం. ఇలాగ మొత్తం తొక్కలన్నీ తీసేసి పైన తీగ ఉంటుంది కదా, అది కూడా మనం తీసేసుకోవాలి. ఈ రొయ్యలు చేయడం అందరికీ వచ్చు, కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి చేయడం అంతగా రాదు కదా. అది తెలియడం కోసం నేను వీడియో తీసి చూపిస్తున్నా రొయ్యలు చేయడం ఎలా అనేది. చూడండి, పైన తీగ ఉంది కదా, దాన్ని ఇలా తీసేసుకోవాలి. ఇవన్నీ తీసుకుని గిన్నెలో వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మూగుడు పెట్టాను. అందులో కర్రీ సరిపడా ఆయిల్ వేసేసా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. అందులోకి 2 పచ్చిమిర్చి చీరికలు వేసుకుందాం. ఇవి ఇలా వేగేటప్పుడే వీటికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, తొందరగా వేగుతాయి. వీటిని మనం మూత పెట్టుకుని వేయించుకుందాం. మధ్య మధ్యన కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి తురుము వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిరొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను. వీటిని వేసుకొని వేయించేసుకుందాం. ఇవి మనం ఒకసారి మూత పెట్టి వేయించుకుందాం, తొందరగా వేగుతాయి. ఈలోగా మనం టమాటా కట్ చేసుకుని మిక్సీ పట్టేద్దాం. ఇవి కానీ ఇంత ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఇవి మధ్యలో ఒకసారి కలబెట్టుకుందాం. ఇందులో టమాటా పేస్ట్ చేశాను కదా, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం అన్నీ కలిసేలా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. మసాలా పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే కారం 1/2 టీ స్పూన్. మొత్తం అన్నీ కలిపేసుకుందాం. అడుగంటకుండా వేయించుకోవాలి, గ్రేవీలా ఉంది కదా. ఇప్పుడు కర్రీ సరిపడా వాటర్ వేసేసుకుని మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఉడికించేసుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదండి, కొద్దిగా వేసాను. మొత్తం కలిపేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూశాను, కర్రీ రెడీ అయిపోయింది. బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ పైకి తేలింది. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆపేద్దాం. అంతే అండి, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. గోదావరి రొయ్యల కర్రీ బౌల్లో తీసేసుకుందాం. బాగుంటుందండి రొయ్యల కర్రీ, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.